హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనేంటి సమ్ము వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నారా? మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్లో 31st నైట్ న్యూ ఇయర్ పార్టీ ఉంది. మా బాబాయ్ పిన్ని వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో అందుకే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సమ్ము పండు రెడీ అయి ఉన్నారు. సమ్ముగా చూడండి, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఎలా ఆడుతుందో. ఈసారి బాగా అల్లరి చేస్తుంది. నేను మా మమ్మీ వెళ్ళాము. మా అన్నయ్య రాలేదు. సముగడు నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తుంది. సముగడు ఎలా మాట్లాడుతుందో ఒకసారి వినేయండి. సరే, మేము ఎందుకు వచ్చినాం ఇప్పుడు? ఎందుకు వచ్చినా నాకు తెలియదు, చెప్పచ్చు. నువ్వు చెప్పట్లేగా, నేను చెప్తాను. పిలవకుండా వచ్చినా నేను? రావద్దా? మరి వెళ్ళిపోనా? వెళ్ళిపోతా. తీసుకురావాలి. 2023లో మాకు బ్యాడ్ జరిగింది. ఏంటంటే తాతయ్యకి యాక్సిడెంట్ అయింది. కానీ 2024లో తాతయ్యకి మొత్తం క్యూర్ అయిపోయింది. 1 ఇయర్లోనే తాతయ్య మంచిగా నడిచారు. తాతయ్యకి 2023 ఆగస్ట్లో యాక్సిడెంట్ అయింది. 2023 డిసెంబర్ లోపల తాతయ్య నడవడం స్టార్ట్ చేశారు. 23లో మేము మమ్మీ వాళ్ళు చాలా బాధపడ్డాము. 24లో అందరం కొంచెం రిలాక్స్ అయ్యాము. ఈ 25 కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మేమందరం కలిసి కార్లో పార్టీకి వెళ్ళాము. సముగారిని ఎక్కడికి వెళ్తున్నామంటే ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పింది. మా బాబాయ్ నవభారత్ వెంచర్స్లో జాబ్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళేదైతే స్కూల్ ముందు ఒక పార్క్ ఉంటుంది. పార్క్లో పార్టీ అరేంజ్ చేశారు. ఈ స్కూల్ కూడా నవభారత్ వెంచర్స్ వాళ్ళదే. ఇప్పుడు మేము వెళ్ళేదైతే ప్రైమరీ క్యాంపస్. మా పండు ఏమో హై క్యాంపస్, వేరే చోటు ఉంటుంది ఇదే స్కూల్ నేమ్ వచ్చేసి నవభారత్ పబ్లిక్ స్కూల్. ఈ ఏరియా మొత్తం నవభారత్కి సంబంధించిన కాలనీ. ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి. అందులో వర్క్ చేసే వాళ్ళు ఆ క్వార్టర్స్లో ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. మా పిన్ని వాళ్ళు క్వార్టర్స్లో ఉండరు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అందులో ఉంటారు. ఆ ఏరియా మొత్తం పెద్ద పెద్ద రోడ్స్తో, ట్రీస్తో, క్వార్టర్స్తో ఎంత బాగుంటుందో. ఒకే కాంపౌండ్లో ఈ క్వార్టర్స్, స్కూలు, పార్క్ ఉంటుంది. అక్కడ ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చాలా ట్రీస్ ఉంటాయి. బయట వాళ్ళు ఎవరిని లోపలికి ఎలో చేయరు కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళే ఉంటారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇల్లు దాటగానే పక్కనే స్కూల్ ఉంటుంది. స్కూల్కి ఎదురుగానే పార్క్ ఉంటుంది. అక్కడ పిల్లలందరూ డైలీ మంచిగా పార్క్లో ఆడుకోవచ్చు. ఎంత లక్కో కదా. అలానే అక్కడ ఒక క్లబ్ కూడా ఉంది. ఆ క్లబ్లో 11:30కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న క్వార్టర్స్లో పిల్లలు అక్కడ రోజు నేర్చుకొని వేస్తారు. చూసారు కదా, ఇదే ప్రైమరీ క్యాంపస్. దీనికి ఎదురుగానే పార్క్ ఉంటుంది. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి డైలీ పేరెంట్స్ వెళ్ళి లంచ్ కూడా తినిపించచ్చంట. ఆ పార్క్లో ఆడిపించుకుంటూ తినిపిస్తారంట. డే టైంలో అయితే ఈ వీడియో ఇంకా క్లారిటీగా ఉండేది. పార్క్ వచ్చేసింది. పార్క్లోనే పార్టీ. చూసారు కదా ఇలా డెకరేషన్ చేశారు. పార్టీ అంటే డిన్నర్. అప్పుడే జనాలు వస్తున్నారు. మేము 7:40 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి. మేము వెళ్ళగానే డిన్నర్ స్టార్ట్ అయింది. సముగాడు చెర్రీ అయితే ఇద్దరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆగమన్నా సరే ఆగట్లేదు. వాళ్ళు ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తున్నారు. వెళ్ళంగానే సముగాడు అక్క ఆడుకుందామనే అంటుంది. లోపలికి వెళ్ళాక మేము ఉయ్యాలు ఊగాము. తర్వాత డిన్నర్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి అందరూ హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అప్పటికి ఇంకా డిన్నర్ స్టార్ట్ అవ్వలేదు.
ఆ ఉయ్యాల జారుడు బండ చూస్తే మేము ఊరుకుంటామా? ఇంకా మేము తొందరగా వెళ్ళి ఉయ్యాల ఊగాము. సమ్ము చెర్రీ ఒక చిన్న ఉయ్యాల్లో ఊగుతున్నారు. నేను పండు ఇటువైపు పెద్ద ఉయ్యాల్లో ఊగుతున్నాము. ఇక డిన్నర్ స్టార్ట్ అయిందని మమ్మీ వాళ్ళు పిలిస్తే వెళ్ళాము. లైన్లో నిల్చొని అన్నం పెట్టించుకున్నాము. ఒక స్వీటు, 2 బజ్జీస్, మటన్ కర్రీ ఇంకా బిర్యానీ వేశారు. అవి ఏం బజ్జీలో తెలియదు కానీ చాలా బాగున్నాయి. చైర్స్ కంటే ఇలా కంఫర్ట్గా ఉంటుందని ఇలా కూర్చొని తిన్నాము. మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఫాలో అయ్యారు. ఎందుకంటే మా దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా, సమ్ము ఇంకా చెర్రీ, వాళ్ళకి నాని తినిపిస్తుంది. చైర్లో అయితే అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. ఇంకా అందరం తినేసాక లాస్ట్ డెజర్ట్ ఐస్ క్రీమ్ తినేసాము. సమ్ముగాడు ఐస్ క్రీమ్ పెట్టడం స్టార్ట్ చేసానని తెలియంగానే అన్నం పెరిగేసుకొని తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసింది. ఎన్ని ఐస్ క్రీమ్స్ అంటే అన్ని ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఎగబడి తింటున్నారు. తిన్నాక మళ్ళీ మేము వెళ్ళి ఆడుకుంటూ ఉంటే మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్దామని పిలిచారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూద్దామంటే అవి 11:30కి స్టార్ట్ అవుతాయంట. అక్కడ కాలనీ వాళ్ళు ఎంతసేపు అన్నా ఉండొచ్చు, కానీ మాకు దూరం కాబట్టి మేము తొందరగా బయలుదేరాము. ఇక్కడ మేము వెళ్ళిపోతూ ఉంటే పండు వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే వెళ్ళిపోతున్నారా అని మాట్లాడుతున్నారు. అంతే, ఇంకా మేము 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము. అప్పుడు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసాము, కానీ ఇప్పుడు చూడకుండానే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇంటి ముందు రంగోలీ చేయాలి కదా. అంతే, ఇంకా బయలుదేరాము మా ఇంటికి. ఇంటికి వెళ్ళంగానే రంగోలీ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ డాడీ కలర్స్ తెచ్చి పెట్టారు. మేము ముగ్గులేసి కలర్స్ వేసేసరికి 12:30 అయింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.